హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ తెలుగు. ఈరోజైతే మనం బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన నెక్స్ట్ వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సీజన్ 8లో ఫస్ట్ కంటెస్టెంట్గా ఎస్మి గారైతే ఎంట్రీ ఇచ్చారనమాట. ఈవిడ మంచి డాన్స్తో అయితే ఎంట్రీ ఇచ్చారు. యష్మి గారు అందరికీ తెలిసిన వాళ్ళే. ఈవిడ ముకుంద మురారి సీరియల్ మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది కదా, అందులో ఒక లీడ్ రోల్ని చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సీజన్లో ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే సింగిల్ కంటెస్టెంట్స్ని అయితే పంపించటం లేదు, ఒక్కొక్క పెయిర్గా అంటే బడ్డీస్గా పంపిస్తున్నారనమాట. ఈవిడకి బడ్డీగా అంటే ఈవిడ ఎలా చూస్ చేసుకుంటారంటే, నాగార్జున గారు ఒక 3 ప్లకార్డ్స్‌ని అయితే చూపిస్తున్నారు. 3 కలర్స్ ఉన్న ప్లకార్డ్స్ టైప్‌గా బోర్డ్ మీద, ఒక పెగ్ బోర్డ్ మీద 3 కలర్స్ అయితే పిక్ చేసి ఉంటాయన్నమాట, స్టిక్ చేసి. వీటిల్లో ఆ యష్మి గారిని ఒకటి చూస్ చేసుకోమన్నారు. ఈవిడైతే ఒక రెడ్ కలర్‌ని చూస్ చేసుకున్నారు. దాన్ని రెడ్ కలర్‌ని చూస్ చేసుకోగానే దాన్ని ఫ్లిప్ చేస్తే దాని వెనకాల ఈ 3 క్వాలిటీస్ ఉన్న ఒక బడ్డీ అయితే ఉంటాడనమాట. అది సింగిల్గా ఉండాలి, మంచి పౌరుషం, మంచి స్మార్ట్ అని ఉంటుందన్నమాట ఈ రెడ్ కార్డ్లో కనుక. అప్పుడు నాగార్జున గారు చెప్తారు, ఇప్పుడు ఈ 3 క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నీకు బడ్డీగా రాబోతున్నారు, మీరు వెయిట్ చేయండి అని చెప్తారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ నిఖిల్ని అయితే ఇన్వైట్ చేస్తారు. ఎంట్రీ అయితే అవుతుంది. నిఖిల్ మంచి డాన్స్తో ఎంట్రీ ఇస్తారనమాట. ఈయన మనకి తెలుసు కదండి, గోరింటాకు సీరియల్ ఫేమస్ హీరో అనమాట. ఈయన చాలా ఫేమస్ సీరియల్స్ కూడా చేశారు. తర్వాత నిఖిల్ గారు వచ్చాక, ఇదిగోండి మీ బడ్డీ. కాబట్టి యష్మి, నిఖిల్ వీళ్ళిద్దరు కలిసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారనమాట. అండ్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసరికి అభయ్ నవీన్ గారు. ఇతను పెళ్లి చూపులు మూవీ యాక్టర్ అనమాట. ఇంకా పెళ్లి చూపులు మూవీ తర్వాత నుంచి ఇతనికి పెళ్లి చూపుల విష్ణు అనే నేమ్ అనేది ఇతనికి వచ్చింది. తర్వాత నాగార్జున గారు ఇతను స్టేజ్ మీదకి వచ్చినాక ఈ అభయ్ నవీన్ గారి వైఫ్ యొక్క వీడియో మెసేజ్ని అయితే చూపిస్తారనమాట ఇతనికి. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఇతన్ని కూడా ఒక కార్డ్ని పిక్ చేసుకోమంటారు, ఒక కలర్ని. ఇతను ఒక ఎల్లో కార్డ్, ఎల్లో పిక్చర్ కలర్ ఉన్న పిక్చర్ని ఒకటి పిక్ చేసుకుంటారనమాట. దాన్ని ఫ్లిప్ చేస్తే వెనకాల దానికి వాగుడుకాయ, ఫైటర్, తెలివి, ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి మీ బడ్డీ అని వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇతన్ని పక్కన వెయిట్ చేయమంటారు. ఫోర్త్ కంటెస్టెంట్ని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ ప్రేరణ ఖమ్మం గారు ఫోర్త్ కంటెస్టెంట్గా అయితే ఎంట్రీ ఇస్తారనమాట. ఈవిడ కృష్ణ ముకుంద మురారి సీరియల్తో మంచి ఫేమస్ అయిన హీరోయిన్ అనమాట. ఈవిడ అభయ్ నవీన్ గారు ఇద్దరు కలిసి బడ్డీస్గా అయితే ఒక పెయిర్గా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారనమాట. ఎంట్రీ ఇవ్వటానికి ముందు ప్రేరణ ఖమ్మం గారితో ఒక చిన్న గేమ్ అయితే మన నాగార్జున గారు ఆడిస్తారనమాట. అదేంటంటే, ఒక బోర్డ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే, ఈ ప్రేరణ ఖమ్మం గారికి సంబంధించి హూ ఈజ్ రొమాంటిక్, హూ ఈజ్ లయర్, హూ ఈజ్ గుడ్ కుక్, హూ ఫైట్స్ మోర్, హూ వుడ్ సే సారీ ఫస్ట్, హూ ఈజ్ ద ఫన్నీయెస్ట్, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అయితే, అంటే వీళ్ళ హస్బెండ్కి ఈవిడికి సంబంధించిన క్వశ్చన్స్. అంటే మీ పార్ట్నర్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అన్న సంగతి గురించి ఒక చిన్న ఫన్నీ గేమ్ అయితే ఈవిడతో ఆడిస్తారనమాట. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత అభయ్ నవీన్ గారు, ప్రేరణ గారు ఇద్దరు కలిసి హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. నెక్స్ట్ 35 మూవీ టీమ్ని అయితే నాగార్జున అయితే ఇన్వైట్ చేస్తారు స్టేజ్ మీదకి. దీంట్లో రానా గారు అండ్ నివేద థామస్ గారు వస్తారనమాట. వీళ్ళని హౌస్లోకి పంపించి ఆ కంటెస్టెంట్స్కి ఒక చిన్న గేమ్ని అయితే పెట్టమని నాగార్జున గారు చెప్తారనమాట. బాటిల్ ఫ్లిప్ గేమ్ని అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో యష్మి అండ్ నిఖిల్ అయితే విన్నర్స్గా నిలుస్తారనమాట. నెక్స్ట్ నాగార్జున అయితే ఓడిపోయిన కంటెస్టెంట్స్ని ఇద్దరు ఎవరైతే ఉన్నారో అభయ్ నవీన్ అండ్ ప్రేరణ గారిని ఒక బ్యాడ్ న్యూస్ చెప్పమంటారు. అదేంటంటే, వాళ్ళకి బ్యాక్ సైడ్ ఒక రెడ్ కలర్ క్లాత్ కప్పేసి ఒక బోర్డ్ అయితే ఉంటుందన్నమాట. ఆ క్లాత్ని రిమూవ్ చేయమంటారు. వెనకాల ఒక 3 కార్డ్స్ అయితే, ఒక 3 బోర్డ్స్ అయితే ఉంటాయి చిన్న చిన్నవి. దాన్ని ఓపెన్ చేయమంటారు. అది ఓపెన్ చేస్తే కనుక దాంట్లో ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వచ్చేసరికి కెప్టెన్ ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయితే ఉండడు
అన్నది వీళ్ళు రివీల్ చేస్తారనమాట. దాన్ని చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ ఎంట్రీ అయితే జరుగుతుంది. ఆదిత్య ఓం గారు ఎంట్రీ అయితే ఇస్తారనమాట. ఆదిత్య ఓం గారు మనకి 'లాహరి లాహరి' మూవీలో ఒక మంచి రోల్ని అయితే చేశారు, గుర్తుంది కదా మనకి. ఆదిత్య ఓం గారు అయితే ఫిఫ్త్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇస్తారు. నెక్స్ట్ ఇతన్ని కూడా యాజ్ యూజువల్గా నాగార్జున గారు బడ్డీని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. అప్పుడు ఇతను ఒక కార్డుని పిక్ చేస్తారు. దాంట్లో బ్యూటిఫుల్ స్మైల్, తెగింపు, ముక్కుసూటి ఉన్న మనిషిని బడ్డీ అని చెప్తారనమాట. అప్పుడు నాగార్జున గారు ఇతన్ని పక్కన వెయిట్ చేయమని చెప్తారు. నెక్స్ట్ సిక్స్త్ కంటెస్టెంట్గా సోనియా ఆకుల గారు ఎంట్రీ అయితే ఇస్తారనమాట మంచి డాన్స్తో. ఈవిడ ఆశా ఎన్కౌంటర్ మరలా వ్యూహం అనే మూవీస్లో అయితే మంచి రోల్స్ని అయితే చేశారనమాట. ఈవిడ స్టేజ్ మీదకి వచ్చాక నాగార్జున గారు ఈవిడికి ఒక సర్ప్రైజ్ వీడియో, అదే రామ్ గోపాల్ వర్మ గారి వీడియో అయితే ఒకటి ప్లే చేస్తారనమాట, ఆల్ ద బెస్ట్ వీడియో అనేది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు అండ్ సోనియా గారు ఇద్దరు బడ్డీస్గా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారనమాట. నెక్స్ట్ సెవెంత్ కంటెస్టెంట్గా బెజవాడ బేబక్ అయితే ఎంట్రీ ఇస్తారనమాట. ఈవిడతో కొంచెం ఫన్నీగా అయితే కనుక సంభాషణ అయితే జరుగుతుందనమాట నాగార్జున గారితో. తర్వాత ఈవిడ్ని ఒక బడ్డీని సెలెక్ట్ చేసుకోమంటే ఈవిడ రెడ్ కలర్ని బడ్డీని చూస్ చేసుకుంటుంది. దాన్ని ఫ్లిప్ చేస్తే కనుక మల్టీ టాలెంటెడ్, హ్యూమరస్ అండ్ వైరల్ అనే ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి బడ్డీగా రావాలి అని ఆవిడ చూస్ చేసుకుందనమాట ఆ కార్డ్ని. నెక్స్ట్ ఆవిడ్ని వింగ్స్ దగ్గర వెయిట్ చేయమని చెప్తారు. ఇంతలో ఎయిత్ కంటెస్టెంట్ని నాగార్జున గారు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు. నెక్స్ట్ మోస్ట్ పాపులర్ వీజే అండ్ ఆర్జే, అదేంటి వీడియో జాకీ, రేడియో జాకీ అయిన శేఖర్ పాషా గారు అయితే ఎయిత్ కంటెస్టెంట్గా అయితే ఎంట్రీ ఇస్తారనమాట. తర్వాత ఈ బెజవాడ బేబక్క అండ్ శేఖర్ పాషా గారిని ఇద్దరిని బడ్డీగా కనుక ఫోర్త్ పెయిర్గా అయితే వీళ్ళని హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. నెక్స్ట్ నైన్త్ కంటెస్టెంట్గా కిర్రాక్ సీత గారు అయితే ఎంట్రీ ఇస్తారనమాట. అప్పుడు నాగార్జున గారు ఈవిడ దగ్గర ఒక బోర్డ్ని ఉంచి ఆవిడ పిక్చర్ని ఉంచి ఆ బోర్డు మీద ఆవిడకి సంబంధించిన 4 విషయాలు నాకు ప్రేక్షకులకి మీరు చెప్పాలి ఇప్పుడు అని అంటే ఆవిడ నేను స్ట్రాంగ్, కేరింగ్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్ అని చెప్తారనమాట. ఆవిడ నీ గురించి మీరు చెప్పుకోండి అన్నప్పుడు దాని గురించి ఆయన అప్రిషియేట్ చేసి ఓకే మీరు ఇప్పుడు మీకు సంబంధించిన బడ్డీని ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అనగానే ఆవిడ ఒక రెడ్ కలర్ బడ్డీని సెలెక్ట్ చేసుకుంటుందన్నమాట. ఇందుట్లో సెన్సిటివ్, అన్ప్రెడిక్టబుల్, హైపర్ అనే క్వాలిటీస్ ఉన్న అతను మీ బడ్డీగా వస్తారు కాబట్టి మీరు పక్కన వింగ్లో వెయిట్ చేయండి అని నాగార్జున గారు చెప్తారు. నెక్స్ట్ 10th కంటెస్టెంట్ని నాగార్జున గారు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు. నెక్స్ట్ ఫేమస్ యూట్యూబర్ అయిన నాగమణికంఠ గారు 10th కంటెస్టెంట్గా అయితే ఎంట్రీ ఇస్తారనమాట స్టేజ్ మీదకి. అప్పుడు నాగార్జున గారు మణికంఠ గారికి వాళ్ళ మదర్ది ఒక రెడ్ కలర్ స్వెటర్ అయితే గిఫ్ట్ చేస్తారనమాట ఇతనికి. మణికంఠ గారి మదర్ గారి స్వెటర్ అనమాట. మీరు దీన్ని హౌస్లోకి హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు అని చెప్తారు. నెక్స్ట్ మణికంఠ గారు అండ్ కిరాక్ సీత గారు ఇద్దరు కలిసి పేరుగా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారనమాట. నెక్స్ట్ సరిపోదా శనివారం టీమ్ మెంబర్స్ని నాగార్జున గారు అయితే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు. ఇందులో నాని గారు అండ్ హీరోయిన్ వీళ్ళైతే స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది. వీళ్ళని హౌస్లోకి పంపించి ఒక చిన్న గేమ్ని కంటెస్టెంట్స్తో ఆడించమని చెప్తారు. నాని గారు హౌస్లోకి వెళ్ళి రిమైనింగ్ 3 కంటెస్టెంట్స్తో ఒక బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఒకటి ఆడిస్తారనమాట. ఈ బ్లైండ్ ఫోల్డ్తో ఒక వాటర్ బెలూన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ కొంచెం దూరం నడుచుకుని వెళ్ళి ఒక గ్లాస్లో దాన్ని బ్లాస్ట్ చేయాలన్నమాట. ఆ వాటర్ ఆ గ్లాస్లో పడాలన్నమాట. ఒక కంటెస్టెంట్ బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆడుతుంటే ఇంకొక కంటెస్టెంట్ అయితే కనుక వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉంటారనమాట. బజర్ మోగేంత వరకు ఎవరైతే ఎక్కువ వాటర్ గ్లాస్లో నింపుతారో వాళ్ళైతే విన్నర్స్ అనమాట. ఈ విన్నర్స్ వచ్చేసరికి శేఖర్ భాష గారు అండ్ బేబక్క గారు అయితే విన్నర్ అవుతారనమాట. సో ఓడిపోయిన వాళ్ళైతే ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి కదా, అది ఏంటంటే సో లీస్ట్లో ఉన్నది సీతక్క అండ్ మణికంఠ కదా. కాబట్టి వీళ్ళు ఒక కాఫీని తీసుకురండి అంటే వీళ్ళు వెళ్ళి కిచెన్లో వెతుకుతూ ఉంటారనమాట. కాఫీ ఎక్కడుంది స్టవ్ దగ్గర ఎట్లా. అప్పుడు నాగార్జున గారు అంటారు, అమ్మ కాఫీ అంటే తాగే కాఫీ కాదు, మీరు కాఫీ లేబుల్ని తీసుకురండి అంటారు. అక్కడ ఒక కాఫీ లేబుల్ ఉంటుందన్నమాట. దాన్ని ఓపెన్ చేయగానే ఇందులో నో రేషన్ అని
ఉంటుందన్నమాట. నో రేషన్ అనగానే అందరూ షాక్ అవుతారనమాట. అప్పుడు నాగార్జున గారు అంటారు, ఎప్పుడు మీకు లిమిటెడ్గా రేషన్ ఉంటుంది కాబట్టి ఈసారి నుంచి లిమిటెడ్ రేషన్ అనేది ఉండదు, నో లిమిటేషన్ ఇన్ ద రేషన్ అని చెప్తారు. మీకు రేషన్ కావాలంటే మీరు మంచిగా గేమ్స్ ఆడి చక్కగా రేషన్ గెలుచుకోవచ్చు అని చెప్తారు. నెక్స్ట్ నాగపంచమి సీరియల్ హీరో అయిన పృథ్వీరాజ్ గారు 11th కంటెస్టెంట్గా అయితే ఎంట్రీ ఇస్తారనమాట. ఇతను మంచి ఆర్టిస్ట్ అని తెలిసి నాగార్జున గారు తన బడ్డీ ఎలా ఉండాలో ఒకసారి స్కెచ్ అయితే వేయమని చెప్తారు. అతను స్కెచ్ చేసి ఉంచుతారు. తర్వాత అతన్ని వింగ్ దగ్గర వెయిట్ చేయమని చెప్తారు. ఇంతలో తన బడ్డీ అయిన విష్ణుప్రియ వస్తారు, ఎంట్రీ ఇస్తారు 12th కంటెస్టెంట్గా. ఈవిడ మంచి పర్ఫార్మెన్స్తో అయితే ఎంట్రీ ఇస్తారనమాట. తర్వాత నాగార్జున గారు పిలిచి నువ్వు స్కెచ్ చేసిన పిక్చర్కి దీనికి ఈ ఫీచర్స్ ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయి అంటే చూస్తారు. అది మొత్తం ఆ సంభాషణ అంతా కొంచెం ఫన్నీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీళ్ళు ఇద్దరు కలిసి పృథ్వీరాజ్ విష్ణుప్రియ గారు ఇద్దరు కలిసి 6th పెయిర్గా అయితే హౌస్లోకి ఎంట్రీ ఇస్తారనమాట. నెక్స్ట్ 13th కంటెస్టెంట్గా నైనిక. ఈవిడ అందరికీ బాగా తెలుసండి, ఢీ షోతో బాగా ఫేమస్ అయిన డాన్సర్ నైనిక గారు అయితే ఎంట్రీ ఇస్తారనమాట. ఈవిడ్ని మంచి డాన్స్తో ఎంట్రీ ఇస్తారు. ఈవిడ్కి అయితే నాగార్జున గారు ఒకటి చెప్తారనమాట, అమ్మ నువ్వు 3 డేస్లో ఎవరైనా ముగ్గురితో మంచి 3 కాంప్లిమెంట్స్ని అయితే తీసుకోవాలి అని చెప్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఒక బడ్డీని సెలెక్ట్ చేసుకోమంటే ఆవిడ రెడ్ కలర్ బడ్డీని సెలెక్ట్ చేసుకుంటుంది. దీన్ని ఫ్లిప్ చేస్తే దాని వెనకాల ఫన్, డేరింగ్ అండ్ ప్యాషనేట్ క్వాలిటీస్ ఉన్న బడ్డీ నాకు కావాలని వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆమెని వింగ్ దగ్గర వెయిట్ చేయమని నాగార్జున గారు చెప్తారు. తర్వాత 14th కంటెస్టెంట్ అయిన నబిల్ అఫ్రీది. ఈయన ఫేమస్ యూట్యూబర్ అండి, వరంగల్ డైరీస్తో ఫేమస్ కదా ఇతన్ని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ ఈ నబిల్ అఫ్రీది గారు, నైనిక గారు ఇద్దరు కలిసి బడ్డీగా చక్కగా నెక్స్ట్ 7th కంటెస్టెంట్స్గా అయితే 7th పెయిర్గా అయితే వీళ్ళు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారనమాట. నెక్స్ట్ నాగార్జున గారు అయితే అనిల్ రావిపూడి గారిని స్టేజ్ మీదకి అయితే ఇన్వైట్ చేస్తారు. ఇతనికి ఒక టాస్క్ ఇస్తారనమాట. మీరు హౌస్లోకి వెళ్ళి ఎవరైతే మిగిలిన పేర్స్ ఉన్నారో ఇంతవరకు గేమ్ ఆడకుండా ఉన్న పేర్స్ అయితే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు ఒక గేమ్ కండక్ట్ చేసి మీరు 3rd ఏదైతే బ్యాడ్ న్యూస్ ఉందో అది చెప్పాలి అని చెప్తారనమాట. దానికి రావిపూడి గారు ఓకే అని చెప్పేసి హౌస్లోకి అయితే వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ అనిల్ రావిపూడి గారు ఒక చిన్న ప్రాంక్ అయితే ప్లే చేస్తారనమాట. ఇందాక ఎవరైతే ఓడిపోయారో గేమ్స్లో, ఇందాక 2 గేమ్స్లో వాళ్ళు మణికంఠ, సీత, అభయ్ అండ్ నవీన్ వీళ్ళని నలుగురిని రమ్మంటారు. ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ ఓటింగ్స్ వస్తాయో వాళ్ళని స్వాప్ చేసి వేరే ఒక కొత్త కంటెస్టెంట్ అయితే వస్తారు అని చెప్తే హైయెస్ట్ ఓట్స్ ఎక్కువగా నాగమణికంఠ గారికి వస్తాయన్నమాట. అప్పుడు బయటికి తీసుకువెళ్ళి ఇంకా పద అందరికీ బాయ్ చెప్పేసి అని బయట తీసుకొచ్చి తర్వాత అతను చాలా బాధపడతారనమాట నాగమణికంఠ గారు. బాధపడిన తర్వాత అతన్ని బయట తీసుకొచ్చి ఇది ప్రాంక్ అని చెప్తాతో అంతవరకు ఆ గేమ్ అయితే అక్కడ క్లోజ్ అవుతుంది. చిన్న ప్రాంక్ అయితే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ రియల్ యాక్టివిటీ ఏంటంటే ఇందాక 4 మెంబర్స్ గేమ్లో పార్టిసిపేట్ చేయలేదు కదా, పృథ్వీరాజు, విష్ణుప్రియ అండ్ నైనిక అండ్ నబిల్ అఫ్రీది. వీళ్ళకి అయితే కనుక ఒక గేమ్ని అయితే కండక్ట్ చేస్తారు, ఒక యాక్టివిటీని. అదేంటంటే బాల్స్ని స్ట్రాస్తో ఊత రింగ్లో వేయాలన్నమాట. ఎన్ని బాల్స్ ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. ఇందులో నైనిక అండ్ నబిల్ విన్నర్స్, విష్ణుప్రియ, పృథ్వీరాజు లూజర్స్ అనమాట. లూజర్స్ కాబట్టి ఒక బ్యాడ్ న్యూస్ రివీల్ చేస్తారనమాట. వీళ్ళందరిని అయితే ఒక రూమ్కి తీసుకువెళ్తారు. అక్కడ రూమ్కి తీసుకెళ్ళి మీకు ఇప్పుడు బిగ్ బాస్ ఒక ప్రైజ్ మనీని అయితే చూపిస్తున్నాడు అని ఓపెన్ చేయగానే, ఆ బాక్స్ ఓపెన్ చేయగానే 0 అని వస్తుందన్నమాట. 0ని చూడంగానే అందరూ షాక్ అయిపోతారనమాట. అంటే అప్పుడు ఆయన చెప్తారు, ఇది ఈ సీజన్ అన్నది నో లిమిటేషన్, ఈ సీజన్కి అసలు లిమిట్లెస్ అనమాట. మీరు ఎంత బాగా గేమ్ ఆడితే అంత మనీ పెరుగుతుంది. మీరు చక్కగా మనస్ఫూర్తిగా ఆడండి, లిమిటేషన్ లేకుండా మనీని తీసుకోవచ్చు. మీరు ఎంత ఆడతారో అంత అమౌంట్ అని చెప్తారనమాట. అంతేవిధంగా అనిల్ రావిపూడి గారు కూడా అంటారు, లిమిట్స్ అంటూ లేదు, ఈ సీజన్లో ట్విస్ట్లు ఎక్కువ, టర్న్లు ఎక్కువగా ఉంటాయి అని కూడా చెప్తారనమాట.
ఇంకా అట్ లాస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పేసి అనిల్ రావిపూడి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్‌గా నాగార్జున గారు హౌస్‌కి కీస్ వేసేసి ఇంకా హౌస్‌మేట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇదండి ఇవాళ జరిగిన 'బిగ్ బాస్ 8' ఫస్ట్ ఎపిసోడ్. ఐ హోప్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.